గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ముఖ్యంగా ఈ జూన్ 10వ తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది. ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో, సంతానాలు కలగటం లేదో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో, లేదా ఇల్లు కట్టడానికో, వాహనం కొనడానికో, వ్యాపారం పెట్టడానికో, ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు, ఏ రుణాలు అవ్వచ్చు, అవి రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము. ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి. అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా 10వ తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము, అలాగే మండప ఆరాధన చేయించడము, అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము, అలాగే కొన్ని తర్పణాలు చేయించడము, అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, సంతాన గోపాల హోమాన్ని, కళ్యాణ గణపతి హోమాన్ని, అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని, నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతాన ప్రాప్తి, రుణ విముక్తి, అప్పుల బాధ నుంచి బయటపడడము, కొత్త రుణాలు మంజూరు అవడం జరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక 14వ తారీఖు జూన్ 14వ తారీఖున సంకటహర చతుర్థి వచ్చింది. ఎవరికైతే కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి అంత విశేషమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి. ముఖ్యంగా పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది. చక్కగా ఎదురుగుండా పెట్టుకుని మీరు అలా సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ, ఎందుకంటే చాలామందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం, కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది, అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకటహర చతుర్థిని వినియోగించుకోండి. ఇది రెండు ముఖ్యమైన విషయాలు. ఇక అసలు విషయం కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే కుంభరాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే నెల లగ్నంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు, ద్వితీయ స్థానంలోనేమో శని సంచరిస్తూ ఉన్నాడు, తృతీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు, చతుర్థ స్థానంలో రవి బుధులు, పంచమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు. అయితే ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ నెల అన్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు, అలా అని మరీ అంత దరిద్రంగానూ లేదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ముఖ్యంగా గోచార గ్రహగతుల రీత్యా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి వ్యాపారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు, వృత్తి పనులు చేసేవాళ్ళు, రకరకాల వాళ్ళు కూడా వ్యాపారం వల్ల ఎక్కువ లాభం వస్తుంది అనేటటువంటి ఆశ పెరగడము, తద్వారా కొన్ని రకాల వ్యాపారాలు ప్రారంభించి నష్టపోయే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి వ్యాపారం గొప్పదే, కానీ అందరికీ రాణించే అవకాశాలు ఉండవు. జాతకాలు చూసుకుని ఒకసారి జాతకంలో బలాలు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకుని అవసరమైతే పరిహారాలు చేసుకుంటే వ్యాపారాలు సక్సెస్ అవుతాయి తప్ప ఊరికే ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం పెట్టేస్తే సక్సెస్ అయిపోతుంది అనుకుంటే చాలా డబ్బు నష్టపోతుంటారు. అందులో వ్యాపారంలో పెట్టుబడి చాలా అవసరం. ఏదో తేడా వస్తే మొత్తం అంతా నష్టపోతే మళ్ళీ చాలా కాలం పడుతుంది. కొన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తే కానీ అప్పులు తీరం. సరే, ఏది ఏమైనా కూడా వ్యాపారం అనేది ఒక ఆర్ట్, అది కృషితో కూడుకున్నటువంటిది. లేకపోతే కనుక దానికోసం బాగా ఎక్కువగా శ్రమ పడాలి, టెన్షన్ పడాలి. కాకపోతే ఎవడో చెప్పినట్టుగా 40 సంవత్సరాల ఉద్యోగం కన్నా 4 సంవత్సరాల వ్యాపారం క్లిక్ అయితే 40 సంవత్సరాల ఉద్యోగాలు వచ్చే ఆదాయం తీసుకురావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాపారం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. కానీ సక్సెస్ అయితే వ్యాపారం మించింది లేదు, నష్టం వస్తే వ్యాపారం అంత ముంచేది లేదు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి డబ్బులకు రొటేషన్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది, మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. అలాగే వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. వ్యాపార పరంగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి మాత్రం ప్రయత్నాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యాపార పరంగా ఆల్రెడీ వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంది. కొత్తగా వ్యాపారాలు చేసేటటువంటి వారు మాత్రం జాగ్రత్తలు తీసుకుని జాతకాలు చూపించుకుని బలాలు ఉంటేనే పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక
వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది, దృఢ విశ్వాసము సంకల్ప బలం బాగా పెరుగుతుంది. కాకపోతే ఈ నెలలో విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. అది మీకా, కుటుంబ సభ్యులకా, వ్యాపారాలు పెట్టడానికా, ఇండస్ట్రీలు పెట్టడానికా, వస్తువులు కొనడానికా, వాహనాలు కొనడానికా, ఏ కారణం మీద అనవసరం, కానీ ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి డబ్బులని అదుపులో చేసుకోవాలి. అవసరమైన ఖర్చులు పెట్టుకోండి, అనవసరమైన వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే రుణాలు బాగా పెరిగే అవకాశాలు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ల వల్ల ధన నష్టాలు కనపడతాయి. కాబట్టి షేర్లోను ట్రేడింగ్లో పెట్టేటప్పుడు కానీ, లేకపోతే బెట్టింగ్లు స్కామ్లో దూరేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాటిని పూర్తిగా దూరం పెట్టండి. కష్టే ఫలి, మనం కష్టపడడం ద్వారా మనం ఫలితం సంపాదించాలి తప్ప, ఎవడో కష్టపడుతుంటే వాడి కష్టం మనం డబ్బులు పెట్టి సంపాదిద్దాం అనుకుంటే వాడు ముష్టి పాడేస్తారు తప్ప వాడు మనకు పూర్తిగా నిజంగా వాడికి వచ్చిన ఆదాయంలో లాభాలు మనకి ఇవ్వడం. అదే చాలామంది ఉంటుంటారు ఏదో షేర్ మార్కెట్ పార్ట్నర్షిప్ వ్యాపారం అని. కరెక్టే, ఆ పార్ట్నర్ మనకు నమ్మకస్తమైన పార్ట్నర్ ఏంటి, వాడికి బోల్డ్ లాభాలు వస్తే అందులో ఎంతో కొంత పాడేస్తాడు. ఇది కూడా ఏంటంటే నష్టం వచ్చినా పాడేస్తుంటాడు ఒకసారి. కారణం ఏంటి, మాకు లాభాలు వచ్చేస్తున్నాయని తెలుసుకుంటే ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేస్తాం కాబట్టి తర్వాత ఒకేసారి నష్టాలు చూపించేస్తుంటారు. ఆ తర్వాత మొత్తం నష్టపోతూ ఉంటారు. తర్వాత మొత్తం మనం కష్టపడి సంపాదిద్దామన్నా పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకుండా పోతుంటాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా మన మీద మనం నమ్మకం పెట్టుకోండి. మనమే ఒక ఫ్యాక్టరీయో ఇండస్ట్రీయో పెట్టి ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తద్వారా అనేక రకాల వస్తువులను తయారు చేసి దాన్ని తద్వారా మన దేశానికి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. మన ఆదాయం మనం పెట్టుకుని మనం చేసుకునే వ్యాపారంలో మనకు ఒక రకమైన సంతృప్తి ఉంటుంది, టెన్షన్ ఒత్తిడి ఉండదు, మన కష్టం మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువత ఆ రకంగా ఆలోచించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా. సరే, ఏది ఏమైనా కూడా అదో రకమైన వింగు, దాని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దాని యొక్క సంబంధించిన వాళ్ళు దానికి ఉంటారు. కాకపోతే ఏమిటంటే కనుక దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా మీకు ఏమిటంటే కనుక గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. కాకపోతే శుభకార్యాలు వాయిదా పడతాయి. మంచి మంచి శుభకార్యాలు అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఇంట్లో శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అయిపోతుంది అనుకున్నదే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ మళ్ళీ చివరికి కుదిరే అవకాశాలు, అంటే టెన్షన్ ఒత్తిడితో కూడుకున్నటువంటి శుభకార్యాలు లేదా వివాహ ప్రయత్నాలు టెన్షన్లతో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరినైనా ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా, ఇష్టమైన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటికి కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్ళండి. ఇక శ్రమకు తగ్గ ఫలితం అయితే లభిస్తుంది ఈ నెల. కాబట్టి బాగా కష్టపడి తగ్గ ఫలితం అయితే వస్తుంది. అయితే ప్రేమించిన వాళ్ళతోటి కానీ, ఇష్టమైన వాళ్ళతోటి కానీ, లేదా మీరు ఉద్యోగాలు చేసే చోట కానీ గొడవలు, మిత్రత్వం పాడయ్యే అవకాశాలు, తగాదాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఎదుటివారితో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఇష్టంగా మాట్లాడండి, కోపంగా ఆవేశంగా మాట్లాడకండి, లౌక్యంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులకి కొంచెం సబ్జెక్టుల పట్ల కన్ఫ్యూజ్ కనపడుతోంది. కొత్తగా కాలేజీలోను స్కూళ్ళలో జాయిన్ అయ్యే వారికి ఏమిటంటే కనుక కొంచెం టెన్షన్ పడతారు. కంగారు ఏం పడకండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఆ సబ్జెక్టు పట్ల అవగాహన ఏర్పడుతుంది. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని బాధపెట్టడం, అది మీ భార్యనా, తల్లిదండ్రులనా, లేకపోతే మీ స్నేహితులనా, లేకపోతే ప్రేమించిన వాళ్ళ, లేకపోతే పిల్లలతోట ఎవరితోటైనా సరే రాంగ్ బిహేవియర్ కానీ, ర్యాష్ బిహేవియర్ కానీ, లేకపోతే రకరకాల వ్యవహారాలు కానీ, లేదా వాళ్ళకి ఇష్టమైంది మీరు చేయకపోవడం కానీ, ఇలాంటి కారణాల చేత, లేదా మాట సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల కానీ మీరు ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు సంబంధం లేని గొడవలో తలదూరిస్తే మాత్రం పోలీస్ కేసులు, కోర్టు కేసులు, రకరకాల ఇబ్బందులు తలెత్తుతారు. కాబట్టి కొంచెం అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీలో కొంచెం ఉత్సాహము, చైతన్యము తగ్గి బద్ధకము, లేజినెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే బాధ్యతలు బాగా పెరుగుతాయి, ఖర్చులు బాగా పెరుగుతాయి. అలాగే డబ్బులు సరిపోకపోవడము, రుణాలు చేయవలసి రావడము, నిద్ర సరిపోకపోవడము, ఆహారపరంగా సమయానికి తినకపోవడము, ఇలాంటి కారణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం వీటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇక క్రయ విక్రయాల్లో కానీ, లేదా లావాదేవీలు జరిపేటప్పుడు కానీ, డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ, సంతకాల వ్యవహారాల్లో కానీ, చెక్స్ విషయాల్లో కానీ, ఇలా అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏదో ఒక లిటిగేషన్లో ఇరుక్కునే అవకాశాలు కనపడతాయి. భూములు కొనేటప్పుడు, ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు కొనేటప్పుడు, లేదా వాహనాలు కొనేటప్పుడు కూడా ఆచితూచి లిటిగేషన్లు కానీ, డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ ఎక్కువ సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. కాకపోతే ఈ నెలలో క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడమే మంచిది. అయితే బాగా అత్యవసరమైతే మాత్రం తప్పదు, ప్రయత్నం చేసుకోండి. ఏదైనా జాతకం చూపించుకుని అప్పుడు ఎదరికి వెళ్ళండి. ఇక కొన్ని విషయాల్లో మాట తడబాటు, లేదా ఎవరికో వాగ్దానాలు చేసేయడాలు, లేకపోతే ఎవరికో ఏదో ప్రామిసులు చేసేయడాలు చేశారంటే తర్వాత ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు. అయితే కొంతమంది మిత్రులా శత్రువులా తెలియకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాస్త మీకు ఒక్కొక్కసారి సహాయం చేస్తారు, ఒక్కోసారి ఏమో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. మీ సీక్రెట్స్ ఎవరికి తెలియకూడదు, తెలిసేయంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఆడవారు, స్త్రీలు, కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి. సోదరీమణులతో విభేదాలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడుకోండి. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోండి. పాలసీలు, ఇన్సూరెన్స్లు, స్కీములు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు.
అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి. వివాహేతర సంబంధాల ప్రభావం బాగా కనపడుతుంది. అవి లేని వాళ్ళు అదృష్టవంతులు అనుకోండి. కాకపోతే వ్యసన పరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకి భర్తతో విభేదాలు, కుటుంబ విభేదాలు, అతిగా మాట్లాడడం వల్ల నష్టము ఎక్కువగా కనపడుతుంది. జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో ఎవరైనా ప్రపోజ్ చేద్దామంటే ఎదురు దెబ్బతినే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. మీ మీద ఈర్ష్య, ద్వేషము పెంచుకునే వాళ్ళు పెరిగిపోతుంటారు. అలాగే మీ శ్రమను మీరు అనుభవించలేని పరిస్థితి, మీ శ్రమకు తగ్గ ఫలితం మీరు అనుభవించలేని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా జరుగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కొంచెం వాయిదా పడతాయి. ఏది ఏమైనా కూడా ఈ నెలలో కొంచెం ఆటుపోట్లు ఎక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాకపోతే నేర్చుకున్నటువంటి చదువు సరిగ్గా ఉపయోగపడకపోవడం కానీ, లేకపోతే మీరు సబ్జెక్టులు మార్చడం వల్ల కానీ, లేదా మీరు తీసుకునేటటువంటి ఏవైతే మళ్ళీ మార్చడం వల్ల కానీ ఎక్కువ ఇబ్బందులు పడతారు. కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నారో, లేకపోతే కనుక ఏం చదువుదాం అనుకుంటున్నారో క్లారిటీగా ఎదురుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, పదవి అధికార యోగ్యతలు, ఉద్యోగ నిర్వహణలో ఆటంకాలు, వీటి ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. అయితే ప్రమోషన్ లాంటివి కొంచెం జాగ్రత్తగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకి వ్యాపారంలో డబ్బులు రొటేషన్లు జరగక ఇబ్బందులు, ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉండడము, పెద్ద అనుకున్నంత లాభాలు రాకపోవడంతో పాటుగా హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా మిశ్రమంగా లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు, అనుమానపు ఆలోచనలు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడాలు, ధనం విపరీతంగా ఖర్చు పెట్టడాలు, ఆభరణాలకి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడాలతో పాటుగా ఇంట్లో పని ఒత్తిడి పెరగడము, ఇరుగు పొరుగు వారితో సమస్యలు కనపడతాయి. కాకపోతే భోగాన్ని, సుఖాన్ని, శారీరకపరమైన సౌఖ్యాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలకి పర్వాలేదు అని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒకసారి జాతకం చూపించుకుని దైవబలము, గ్రహబలము పెంచుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని, అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని, తర్పణాలు అని, అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఇవన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తీరతాయి, వ్యాపారం వృద్ధి అవుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. వాటిని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధ పెరగడము, కోర్టు సమస్యలు, తగాదాలు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రేత పిశాచాది గాలు లాంటివి ఏదైనా సంకేతాలు, అలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, భయం పడుతూ ఉన్నా, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా, ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయా లేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాల వ్రతము, 16 సోమవారాల వ్రతము, సంకటహర చతుర్థి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి సమస్య పోతుంది. కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడినా, విదేశాల్లో ఉన్నా కూడా
ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి, పూజలు ఎలా చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వ్రత విధానాలు, పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ, ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి, ఎటువంటి దోషమైనా పోయి, గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.